నమస్కారం అండి. మన షాప్లో నా ముందైతే ఇద్దరు కస్టమర్స్ అయితే మాట్లాడుకున్న మాటలండి. వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చారు మన షాప్కి పర్చేస్ చేయడానికి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నాక నాకైతే మైండ్ పోయిందండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇవాళ మనం ఆన్లైన్లో సేల్ చేసిన ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా అయితే ఉంటుంది. కన్వర్జేషన్ అయితే వినేసేయండి. ఫస్ట్ వచ్చేసి కస్టమర్ 1 అండి. నేను ప్యూర్ సిల్వర్ కొందాం అనుకుంటున్నా. 2 కేజీలు సిల్వర్ బూందీ కానీ సిల్వర్ బ్రిక్ కానీ. సిల్వర్ 2 లక్షలు వద్దంట ఒక్కొక్క కేజీ. అవ్వగానే అమ్మేసుకుంటా. ఆయనకి తరుగుపోతూ ఉండదు, ఏది ఉండదు, నష్టం. సూపర్ కదా. కస్టమర్ 2, కొంచెం పిచ్చిదానా, బ్రిక్ కొనుక్కోవటం ఎందుకే, దబాల్లో సిల్వర్ ప్రైస్ తగ్గిందనుకో, నువ్వు దాన్ని ఏం చేసుకుంటావు? నష్టానికి అమ్ముకుంటావా? అమ్ముకోలేవు కదా. అదే శుభ్రంగా సిల్వర్ వస్తువు కొనుక్కున్నావు అనుకో, దబాల్లో సిల్వర్ ప్రైస్ తగ్గినా నువ్వు శుభ్రంగా వాడుకోవచ్చు. ఎప్పుడైతే పెరిగింది అనుకున్నావో అప్పుడు అమ్ముకోవచ్చు. దబాల్లో పెరిగింది అనుకో, వాడుకున్న నాళ్ళు వాడుకుని అమ్ముకోవచ్చు. ఏమవుతుంది? కొంచెం తరిగిపోద్ది, అంతే కదా. అదండి ఇద్దరు మేడం గారి యొక్క కన్వర్సేషన్ అయితే. నాకైతే వీళ్ళిద్దరిదిని అసలు ఎవరు కరెక్ట్ అని అయితే అర్థం కూడా కాల. మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది అయితే కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియోలో కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా పైన నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. ఫైనల్గా సిల్వర్ అంటే గుర్రం సిల్వర్ ప్యాలెస్.